మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేనైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. మీరెంత షేర్ చేస్తే మా కేనైన్ టీవీకి అంత బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటది. దయచేసి మీ మీ దోస్తులకు కానీ మీ రిలేటివ్స్ కు కానీ ఎవరికైనా షేర్ చేయండి. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు నంది అవార్డు కాదు, ఇకపై గద్దరన్న అవార్డులు. కవులు కళాకారులు సినిమా వాళ్లకు ఇస్తాం. ఇప్పటి నుంచి నంది అవార్డులు కాదు, గద్దరన్న అవార్డులు కూడా సినిమా వాళ్లకు వీళ్లకు ఇద్దామని రేవంత్ రెడ్డి అంటున్నారు. కవులకు గాని కళాకారులకు గాని వీళ్లకు గద్దరన్న పేరు మీద అవార్డులు ఇద్దాం, ఇప్పటి నుంచి గద్దర్ అవార్డులు ఇద్దాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మన తెలంగాణ రాష్ట్రం తరఫు నుంచి గద్దరన్నకి గౌరవించుకోవాలని రేవంత్ రెడ్డి గారి మాటల వ్యాఖ్యలు. ఓ జిల్లాకు గద్దార్ పేరు, ట్యాంక్ బండ్ పై విగ్రహం. సీఎం ఒక జిల్లాకు గద్దరన్న పేరు పెట్టి తనని గౌరవించుకోవాలి, ట్యాంక్ బండ్ పైన గద్దరన్న విగ్రహం పెడతాం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. గద్దార్తో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆ బలంతోనే కేసీఆర్ గడిల గోడలు బద్దలు కొట్టినాం. ఒక గద్దర్తో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వచ్చింది నాకు, అందుకే కేసీఆర్ గడిలని బద్దలు కొట్టినా అని ఖరాఖండిగా రేవంత్ రెడ్డి గారు ప్రసంగంలో చెప్పింది. ఇది ప్రజాపాలన కాబట్టే కవిత కూడా స్వేచ్ఛగా వినతి పత్రం ఇస్తున్నారు. ఇది ప్రజాపాలన కాబట్టే స్వేచ్ఛగా ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇది స్వేచ్ఛ, ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు. 3 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతాడని కొందరు పగటి కలలు కంటున్నారు. అలాంటి ఆలోచన చేస్తే ప్రజలే సజీవంగా గోరి కడతారు. గడికొక్క బుడర్ కాన్ వేషం వేసుకుంటా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ సీఎం అవుతాడు, 6 నెలల తర్వాత సీఎం అవుతాడు. ప్రతి ఒక్కరు ఇదే మాట. కేటీఆర్, హరీష్ రావు, ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ అంటున్నారు డ్రామాలు వేయకండి, ప్రజలే మిమ్మల్ని గోరి కడతారు. 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు సుదీర్ఘ పాలన అందిస్తామని వెల్లడి. రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి. మేం 5 సంవత్సరాలు కాదు ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటది అని ఖరాఖండిగా రేవంత్ రెడ్డి గారు వెల్లడిస్తున్నారు. రవీంద్ర భారతిలో ఘనంగా గద్దరన్న జయంతి ఘనంగా జరుపుకున్నారు. ఆ సందర్భంలో ప్రముఖులు, కళాకారులు, కవులు, రచయితలు చాలా ఘనంగా జరిగింది నిన్న రవీంద్ర భారతిలో గద్దరన్న జయంతి. గద్దరన్నని తెలంగాణ రాష్ట్రంలో మనము తనని గౌరవించుకోవాలి. ఒక జిల్లాకు గద్దరన్న పేరు పెట్టాలి. ఇప్పటి నుంచి గద్దరన్నకు, ఆయన గౌరవానికి, కళాకారులకు, సినిమా వాళ్లకు అందరికి గద్దర్ అవార్డులని ప్రజెంటేషన్ చేస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రసంగించారు. 2వ పేజీలోని వార్త ఇది. కేసీఆర్ క్రిమినల్ పాలిటీషియన్. క్రిమినల్తో పోట్లాడొచ్చు, పొలిటీషియన్తో పోట్లాడొచ్చు, కానీ క్రిమినల్ పొలిటీషియన్లతో పోట్లాడు ప్రమాదకరమని గద్దరన్న అంటుండే. కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని గద్దరన్న నాతో చెప్తుండే. మీరందరి సహకారంతో కేసీఆర్ ను గద్ద దించినం, ప్రజాపాలన తెచ్చుకున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గద్దార్ ఇచ్చిన స్ఫూర్తి బలంతోనే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి మహాత్మా గాంధీ, జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా పేరు పెట్టుకున్నామని తెలిపారు. క్రిమినల్ తో గొడవ పడొచ్చు, పోట్లాడొచ్చు, కానీ క్రిమినల్ పొలిటీషియన్ తోని కొట్లాడు కష్టం. అలా కాకుండా గద్దర్ ఏవైతే మాట చెప్పిండో వీళ్ళతోని కొట్లాడేటప్పుడు జాగ్రత్తగా కొట్లాడాలి. క్రిమినల్ పొలిటీషియన్ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో, అతనితోని కొట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్లాడండి అని గద్దరన్న రేవంత్ రెడ్డి గారితో చెప్పిరట. ఆయన మాట స్ఫూర్తితోనే తెలంగాణని మారుస్తానని నిర్ణయించుకొని ప్రజలతోని మమకమై ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజానాయకుడుగా ఈరోజు గుర్తింపు పొందుతున్నారంటే రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ చచ్చిపోయిన పార్టీని ప్రగతి పదంలోకి నడిపించి నేడు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టే దిశగా రేవంత్ రెడ్డి ముందుకు సాగిర్రు. గద్దర్ మాటల స్ఫూర్తిగా తీసుకొని గడిల ప్రగతి భవన్ గోడలు, కంచెలు బద్దల కొట్టి ప్రజాభవన్ గా మార్చి, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చి ప్రజలకు స్వేచ్ఛనిచ్చిండ్రు అంటూ వార్త 2వ పేజీలో ఉంది.
ఏడాది తిరిగేలోగా 2 లక్షల జాబ్స్, త్వరలోనే 15,000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఏడాది తిరిగేలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారట కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు త్వరలో 15,000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ 2వ పేజీలోని వార్త. ఆ తర్వాత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు వస్తాయి. సీఎం 15,000 ఉద్యోగాలు పోలీసుల రిక్రూట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు వస్తాయి అంటూ సీఎం. మేము ఉద్యోగాలు ఇస్తుంటే కేసీఆర్ ఫ్యామిలీకి వాళ్లకున్న కుక్క పెట్టి ఏడ్చిన రిక్రూట్మెంట్ ఆగదు. హరీష్ రావు పెట్టే శాపనార్థాలతో పోయేదేమీ లేదని వ్యాఖ్య. ఆరోగ్య శాఖలో త్వరలో మరో 5,000 పోస్టు భర్తీకి బట్టి స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేశారు. ఇది 2వ పేజీలోని వార్త. మేము స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఇస్తుంటే హరీష్ రావుకు కడుపు మంట ఎందుకు, ఎగిరెగిరే ఎందుకు పడుతున్నాడు హరీష్ రావు అంటూ వ్యాఖ్య. ఇంకో 5,000 పోస్టులు ఇదే వైద్య శాఖలో ఉన్నాయంటూ బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఎన్ని శాపనార్థాలు పెట్టినా మీరేం చేసినా తెలంగాణలో బీఆర్ఎస్ ఖతమైపోయింది. ఈ ఎంపీ ఎలక్షన్ అనేది కనుమరుగైపోతుంది. ఈ ఎంపీ ఎలక్షన్ల వరకు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఆ తర్వాత ఆ 39 మందికి 30 మంది పోతారు. మిగిలేది ఒక 4-5 మాత్రమే ఆ పార్టీలో మిగులుతారు అని విశ్లేషకులు అనుకుంటున్నమాట, ప్రజలు అనుకుంటున్నమాట. ఇది కేటీఆర్ కు మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు. నోరు పెద్దగా ఉందని వర్రీరు కదా, తీసుకొచ్చుకున్నాడు అది తీసుకొచ్చుకున్నాడని. గతంలో ఇద్దరు వర్రీరు, కౌశిక్ రెడ్డి ఆయనతో పాటు ఇంకొక ఎమ్మెల్యే, ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చోవాల్సి వచ్చింది. కోర్టు బయట, మద్రాసులోని కోర్టు బయట ముంగట కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు నీకు కూడా అదే గతి పట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక 7 రోజుల టైం ఇచ్చిండు నీకు. ఆ టైంలోగా నువ్వు గనక దానికి సమాధానం ఇచ్చుకుంటే ఆయన వెనకకి తగ్గుతాడట, లేదంటే ఆయన కేసు పెట్టడానికి రెడీ అయ్యిండు అంటూ వార్త ఇది. పిసిసి చీఫ్ పదవి 50 కోట్లకు పిసిసి చీఫ్ ని కొన్నాడు అని గతంలోనే కాకుండా నిన్న మొన్న కూడా మీడియాలో కేటీఆర్ అన్నాడు. అమ్ముకున్నారన్న కామెంట్లపై ఆగ్రహం, వారంలోగా జవాబు చెప్పకుంటే కోర్టు కీడుస్తానని హెచ్చరిక. అయిపోయిందా కథ, కుదిరిందా మంచిగా? నువ్వు వారం రోజుల్లో గనక చెప్పకపోతే నిన్ను కోర్టుకి ఈడుస్తా అంటున్నాడు, ఖరాఖండిగా చెప్తున్నాడు. ఇక పరిస్థితి నీదే. ఆ నోటి తూలనా లేకుంటే ఆ ఫకర్ మాటలా? ఇప్పటికైనా సరే ఆ ఫకర్ మాటలు పనిచేయి. ఆయనకు సమాధానం చెప్పు. ట్విట్టర్ ద్వారా చెప్తావో పిటగుడ్డు ద్వారా చెప్తావు కదా, నువ్వు ఆ సమాధానం చెప్పు. మంత్రి కోమటిరెడ్డి మాటనే గుర్తు చేశారన్న కేటీఆర్. ముందు ఆయనకు నోటీసులు పంపాలని సవాలు, కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదని ఠాగూర్ కౌంటర్. ఈ ఫఖర్ బాబు ఏం చెప్తున్నాడు, ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, ఫస్ట్ ఆయనకు పంపాలంటున్నాడు. అది వాళ్ళు ఒక్క పాట వాళ్ళు ఇప్పుడు ఒక జాగాలో ఉన్నారు. అది అంతర్యుద్ధం వాళ్ళది. నువ్వు ఏ ఆధారాలు లేకుండా నువ్వు ఒక మినిస్టర్వి ఉండి కదా గతంలో, ఇప్పుడు మాజీ మినిస్టర్వి, ఎన్నికల ప్రచారంలో చేసినావంటే అది ఓకే అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నావు కదా, దీనికి ఏం ఆధారం నీ దగ్గర ఉందని చేసినావు నువ్వు అది అని మాణిక్రావు ఠాగూర్ అంటున్న మాటలు ఇవి. 7-8 రోజుల్లోగా నువ్వు నాకు సమాధానం చెప్పకుంటే నేను నిన్ను కోర్టుకి ఇడుస్తా అంటున్నాడు. ఇక సమాధానం ఏం చెప్పుకుంటావో చెప్పుకో, ఫఖర్ బాబు నువ్వే చెప్పుకోవాలి. ఇక 3వ పేజీలోని వార్త ఇది. నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నేడు లోక్సభలో ప్రవేశపెడుతున్నారంట. ఇది వార్త. దేశ చరిత్రలో మైలురాయి రాముడి గుడి అంటూ 9వ పేజీలోని వార్త ఇది. రామ్లాలా ప్రతిష్టాపనతో శతాబ్దాల కళ సాకారం, రాష్ట్రపతి ముర్ము. భద్రతా బేష్ అని ప్రశంస. పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. దేశ చరిత్రలోనే రాముడి గుడి కట్టడం ఒక మైలురాయి లాంటిది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చెప్తున్నమాట. ఇది అక్కడ ఏదైతే భద్రత పెట్టిరో, కట్టిదిద్దమైన భద్రత చాలా బాగా పెట్టిర్రు అంటూ ప్రశంసలు. సెక్షన్లు సజావుగా సాగనివ్వాలి మోదీ. 9వ పేజీలోని వార్త ఇది. హైకోర్టులో నో, సర్పంచుల కొనసాగింపుకు హైకోర్టులో నో. ఎన్నికల అంశంపై ప్రభుత్వానికి నోటీసులు, విచారణ 4 వాయిదాకు. సర్పంచుల కొనసాగింపుకు హైకోర్టు నో, సర్పంచులను కొనసాగించొద్దు అని ఎన్నికల అంశంపై ప్రభుత్వానికి నోటీసులు, విచారణ 4 వారాల వాయిదా. ఈలోగా ప్రతివాదులు కౌంటర్ వేయాలని
ఆదేశం అంటూ 4వ పేజీలోని వార్త. సర్పంచులను ఇంకా కొనసాగించొద్దు అన్నట్టుగా కోర్టు. బడ్జెట్ సెక్షన్లో కులగణన బిల్లు చట్టబద్ధంగా చర్చ జరుపుతాం మంత్రి పొన్నం. 4వ పేజీలోని వార్త ఇది. మేధావులు బీసీ సంఘాల సూచనలు తీసుకుంటాం, ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వచ్చు. పూలే విగ్రహంపై కవిత 10 ఏళ్లు ఎందుకు మాట్లాడలేదు? లిక్కర్ కేసులో బిజీగా లేకపోవడం వల్లే కొత్త నాటకమని కామెంట్. మేధావులు బీసీ సంఘాల వాళ్ళు కులగణనపై బడ్జెట్ సెక్షన్లో చట్టబద్ధంగా చర్చ జరుపుతాం అంటూ పొన్నం ప్రభాకర్ అంటున్నారు. పూలే విగ్రహంపై 10 ఏళ్లు ఎందుకు మాట్లాడలేదు అని పొన్నం ప్రభాకర్ కవితమ్మని అడుగుతున్నట్టు వార్త. లిక్కర్ కేసులో బిజీగా ఉండే కదా అప్పుడు మేడం అని వ్యాఖ్యానించారు. లిక్కర్ కేసులో మేడం బిజీగా లేకపోవడం వల్ల మేడం రాలేదని కామెంట్ చేస్తున్నారు. కోట్ల ఆస్తులు ఎక్కడివి? శివ బాలకృష్ణను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు. 4వ పేజీలోని వార్త. ఒక చిన్న ఆఫీసర్ దగ్గర అన్ని కోట్లలో డబ్బులు, బంగారం, భూములు బీఆర్ఎస్ హయాంలో దాచుకున్నంత ఇలాంటి వాళ్ళు ఇంకా వేల సంఖ్యలో ఉన్నారు అని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు అనుకుంటున్న మాట. చంచల్గూడ జైలు నుంచి ఏసీబీ హెడ్ క్వార్టర్ కు నిందితుడు. 7 గంటల పాటు విచారణ. అన్నిటికీ సైలెంట్ గా ఉన్న టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్. సైలెంట్ గా ఉండకపోతే ఇంకేం చెప్తారు? టెస్టులు చేయాలి. ఇప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది భూకబ్జదారులు ఉన్నారో, అవినీతి పరులు ఉన్నారో వీళ్ళకందరికీ లైవ్ డిటెక్టర్ పెట్టాలి. వీళ్ళు మామూలుగా సమాధానాలు చెప్పరు వీళ్ళు, ఎందుకంటే అంత డబ్బు సంపాదించారు కాబట్టి అంత పక్కన ఉంటుంది వీళ్ళకి అని ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. డబ్బు ఎక్కువ రాగానే అహంకారం, మదం అనేది పెరిగిపోతుంది ఎవరికైనా సరే అని ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. సింగరేణిలో కొత్త గనులతో ఉపాధి అంటూ 3వ పేజీలోని వార్త ఇది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ స్టాఫ్ మొత్తం ట్రాన్స్ఫర్. 85 మందిని బదిలీలు చేస్తూ సిపి ఉత్తర్వులు. పోస్టింగ్ ఇవ్వకుండా ఏఆర్ కు అటాచ్. కొత్తగా 82 మంది నియామకం. వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు. షకీల్ కొడుకు కేసులో ప్రమేయంతో నిర్ణయం. త్వరలోనే మరికొన్ని పోలీస్ స్టేషన్లో ప్రక్షాళన అంటూ 4వ పేజీలోని వార్త. ఈ పంజాగుట్టలోని పోలీస్ స్టేషన్ అవినీతికి అడ్డగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ల కల్లా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఒకటే. ఈ ఒక్క పోలీస్ స్టేషన్ చేయబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి పోలీస్ ఆఫీసర్లు, మంచి పోలీస్ స్టేషన్లకు చెడ్డ పేరు వస్తుంది. 4వ పేజీలోని వార్త ఇది. అక్కడ ఉండే కానిస్టేబుల్ నుంచి సిఐ వరకు ప్రతి ఒక్కరిని చేంజ్ చేసిరు, అక్కడి నుంచి బదిలీలు చేసేసిర్రు. కోదండరాంను చట్టసభకు పోనీయరా? బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. కేసీఆర్ దిష్టి బొమ్మలు దహనం. సిటీ సెంట్రల్ లైబ్రరీలో మోకాళ్లపై కూర్చున్న నిరుద్యోగులు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీల్లో ఆందోళనలు అంటూ 3వ పేజీలోని వార్త. కోదండరాం సార్ని చట్టసభలకు పోనీయరా? కేటీఆర్ దిష్టి బొమ్మలు దగ్నం చేశారు నిన్న టీజేఏసీ పార్టీ తరఫు నుంచి. ఆ తర్వాత విద్యార్థులు సెంట్రల్ లైబ్రరీలో మోకాళ్ళ మీద కూర్చున్న వార్త ఇది. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలో ఆందోళనలు అంటూ వార్త 3వ పేజీలోని వార్త ఇది. హేమంత్ సోరెన్ అరెస్ట్. జార్ఖండ్ కొత్త సీఎంగా చంపాయి సోరెన్ అంటూ 9వ పేజీలోని వార్త. జ్ఞానవాసిలో పూజలకు కోర్టు ఓకే అంటూ 9వ పేజీలోని వార్త ఇది. నమస్తే తెలంగాణ. సినీ రంగంలో గద్దర్ పురస్కారాలు వచ్చే ఏడాది నుంచి అందజేస్తాం. ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో ప్రజా యుద్ధ నౌక జయంతి వేడుకలు. సినీ రంగంలో అంటే సినిమా వాళ్లకు గాని, కవులకు, కళాకారులకు అందరికీ గద్దర్ పురస్కారాలు ఇద్దాం వచ్చే ఏడాది నుంచే అంటూ వార్త ఇది. రవీంద్ర భారతిలో యుద్ధ నౌక గద్దర్కి నిన్న జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. నేడు కేసీఆర్ ప్రమాణం. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా బాధ్యతలు. కనీసం ఈ రోజన్నా ప్రమాణ స్వీకారం ఏ ఆటంకం లేకుండా జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా బాధ్యతలు. నువ్వు ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ సమాజం కోసం పోరాడాలి సార్. నువ్వు ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చుంటాల్సిందే
కాంగ్రెస్ పార్టీకి గట్టిగా కౌంటర్లు వేయాల్సిందే సార్ అని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారికి నిన్ను నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని ఆ భగవంతుని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు సార్. 6,956 మందికి నియామక పత్రాలు. బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్, కాంగ్రెస్ నియామకం. బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ వేసింది, కాంగ్రెస్ సర్కార్ నియమించింది అంటూ వార్త. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సెల్ఫీ డబ్బా. మళ్ళా హరీష్ రావు అదే మాట చెప్తున్నాడు, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు అంటే గతంలో 9 సంవత్సరాల మీరు ఉండగా అంతకుముందు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే కదా మీరు కూడా కొనసాగించింది. దాని కూడా అట్లా అన్నారు వాళ్ళు, అనలేదు కదా. అనవసరంగా నోరు బాధేసుకుంటున్నారు ఎందుకు హరీష్ రావు సార్ గారు అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. నర్సింగ్ నియామకాలు తామే 50 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చే భర్తీ చేశారా? యథార్థం చెప్తే శాపనార్థాలు అని అంటున్నారు. రేవంత్ కు కాంగ్రెస్ అధిష్టానమైన గడ్డి పెట్టాలి. ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అంటూ ఇంతకు ముందు మెట్రో ట్రైన్ ని మీరే చేసిర్రా? అంతకు ముందు ప్రభుత్వమే కదా చేసింది, దానికే మెరుగులు దిద్ది మీరే రిపేర్లు కట్ చేసిరు కదా, అప్పుడు అనలేదు వీళ్ళు అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. ఇక ఆఫీసర్లుగా స్టాఫ్ నర్సులు, నర్సింగ్ ఆఫీసర్ గా మారుస్తూ సర్కారు నిర్ణయం. నమస్తే తెలంగాణ కథనానికి స్పందన. ప్రతి ఒక్కటి నువ్వు డబ్బా కొట్టుకో. జార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్ట్, అదుపులోకి తీసుకున్న ఈడీ. భూ కుంభకోణ కేసులో చర్యలు. సీఎం పదవికి సోరెన్ రాజీనామా. హేమంత్ పై బీజేపీ రాజకీయ కుట్ర. అధికార జేఏఎం నేతల ఆగ్రహం అంటూ వార్త ఇది. నూతన సీఎంగా చంపాపై సోరెన్ అంటూ వార్త ఇది. కేంద్రీయవాళ్లకు ఈడీ సమన్లు. ఢిల్లీ మద్యం పాలసీ కేసుల్లో జారీ. ఫిబ్రవరి 2కు విచారణ రావాలని ఆదేశం. ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి దేశమంతా మంట పెట్టి సప్పుడు దాకా కూర్చున్నారు ఎక్కడోళ్ళు అక్కడ. పాపం బలిక బకరా అయింది అరవింద్ కేజ్రీవాల్ సారే. ఈడీ తన వెంట పడుతున్నది, పొలిటికల్ గేమ్ అంటూ కేజ్రీవాల్ కొట్టిపడేస్తున్నారు. ఇది మాకు ఓటెయ్యకుంటే గ్యారంటీలు ఆపేస్తాం. ప్రజలకు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరింపులు. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ బీజేపీ ఓట్ల కోసం బ్లాక్మెయిల్ కు దిగడం సిగ్గు చేయటని ఆగ్రహం. 7వ పేజీలోని వార్త ఇది. జ్ఞానవాసి మజీద్లో పూజలు అనుమతించిన వారణాసి జిల్లా కోర్టు. 7 రోజుల్లో పూజకు ఏర్పాట్లు చేయాలి. జిల్లా యంత్రాంగానికి కోర్టు ఆదేశం. ఈ తీర్పును కోర్టులో సవాల్ చేస్తాం. అంజుమన్ ఇంతజామియా కమిటీ. 1993 వరకు మజీద్లోనే పూజలు. పూరి సోమనాథ్ వ్యాస్ వారసులు వెల్లడి అంటూ వార్త ఇది. జ్ఞానవాసి మజీద్లో పూజలకు జిల్లా కోర్టు అనుమతించింది అంటూ వార్త. ఒకే ఠానాలో 85 మంది బదిలీలు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీసులపై వేటు. హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం. ఇంతమందికి స్థానచలనం దేశంలో ఇదే మొదటిసారి. అవినీతికి పాల్పడ్డప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి వాళ్ళు చేయబట్టే పోలీసుల్లో ఉన్న గౌరవం కాస్త తగ్గుతుంది. కాక 9 సంవత్సరాల నర కిందనే 9 సంవత్సరాల తన పాలనలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నాడు, అది అటకెక్కింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు ఇది, దోసుడు దాసుడు పోలీసింగ్. ఇలాంటి వాళ్ళు చేయబట్టే మిగతా పోలీసులకు, మంచి పోలీసులకు చెడ్డ పేరు వస్తున్నది అని తెలంగాణ సమాజం అనుకుంటున్న మాట ఇది. ఇన్నోవేషన్ లో తెలంగాణ టాప్. ఆవిష్కరణలో దేశంలోనే ప్రథమ స్థానం. 2014 నుండి 2023 మధ్య వృద్ధి నమోదు. ఎకోరాఫ్ 3I నివేదికల్లో వెల్లడి. ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేటీఆర్ కృషి అంటూ 3వ పేజీలోని వార్త ఇది. కోదండరాం అనర్హత లేమిటి, నాకు లేనిదేమిటి? గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. ఎరుకలను అవమానించిన రేవంత్ క్షమాపణ చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ. కోదండరాం అనర్హత. ఆయన తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నాయకుడు. ఒకానొక దశలో కేసీఆర్ కి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కోదండరాం సార్. ఆయనకు నీకు
నువ్వు రాజకీయ పరంగా వచ్చినావు, ఆయన రాజకీయ పరంగా రాలేదు. ఆయన ఒక జేఏసీ నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు కోదండరాం సార్. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ప్రొఫెసర్ కోదండరాం సార్. ఆయనకు నీకున్న తేడా అది ఏం లేదు. అర్థమైందా అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది. ఒకవేళ కోదండరాం సారే చట్టసభలకు గనక వెళ్తే, ఎమ్మెల్సీగా వెళ్తే, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయనకు విద్యాశాఖ మంత్రిగా కొనసాగిస్తారనే వార్తలు రావడంతో బీఆర్ఎస్ పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసి కోదండరాం సార్ గారికి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ రాకుండా కుట్రలు చేస్తున్నారు అంటూ నిన్న నిరసనలు చేసిర్రు. ఒకవేళ ఆయన వచ్చిన తర్వాత విద్యాశాఖలో గాని మొత్తం విద్యకు సంబంధించినంత వరకు, ఎందుకంటే కోదండరాం సార్ అక్కడి నుంచే వచ్చారు కాబట్టి ఆయనకు ప్రతి ఒక్కటి అనుభవం ఉంటది. ఆ శాఖ గురించి ఆయనకు పూర్తిగా క్లిస్టర్ గా తెలిసి ఉంటది. మా పైన మేము గతంలో 9 సంవత్సరాలున్నారో మా పాలనలో ఏమేమి మేము అవకతవకలు చేసినామో వాటికి అవి వెలుగులోకి వస్తాయని భయంతోనే కోదండరాం సార్కి ఎమ్మెల్సీ రాకుండా కుట్రలు చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు అని తెలంగాణ సమాజం అనుకుంటుంది, తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్. దీనికి కూడా ఒక చిన్న చెప్పాలి. 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్. 9 సంవత్సరాలన్నర మీ పాలనలో ఆర్టీసీ వాళ్ళు 73 రోజులు ఆర్టీసీ అసలే ఉండదు, ఆర్టీసీ అవసరమే లేదు, ఆర్టీసీని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అని ఆ కేసీఆర్ అన్నమాట. అదొక సంస్థకి, ఇదైతే ప్రైవేట్ గా ఆటోలు. కేవలం మీకు సబ్జెక్టు లేదు కాబట్టి ఏదో పాపం ఆటో వాళ్ళకి రెచ్చగొట్టి చేస్తున్నారంటూ తెలంగాణ సమాజం అనుకుంటున్న మాట ఇది. తెలంగాణ ప్రజలు అంటున్నారు ఈ మాటలు. ఆటో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు నడిపించుకోలేరా? ఆటో వాళ్ళకి ఈ హైదరాబాద్ కు జిల్లాలకు వెళ్లే బస్సులకు ఆటోలు ఎందుకు వెళ్తాయి? లేనిపోని సమస్యలను సృష్టించి తన ఎజెండాగా మార్చుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. ఇది తప్పుడు నిర్ణయంతో వెళ్తుందని తెలంగాణ సమాజం అనుకుంటున్న మాట ఇది. నేడు కేంద్ర తాత్కాలిక బడ్జెట్ 7వ పేజీలోని వార్త. పంచాయతీ ఎన్నికలు జరపలేదేం 3వ పేజీలోని వార్త ఇది. స్టూడెంట్ పాలసీల్లో హైదరాబాద్ ఫస్ట్ 11వ పేజీలోని వార్త ఇది. ఉద్యోగులపై విప్రో వేటు అంటూ 12వ పేజీలోని వార్త ఇది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. మీరెంత షేర్ చేస్తే, మీరు ఒక లైక్ చేస్తే మాకు బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. దయచేసి ఈ వార్తలు ఇంకొకరికి ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటూ మీ కేఎన్ఎన్ టీవీ